నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మార్చి 1న ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ఇస్తాం. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. హైదరాబాద్ ఔటర్ టోల్ టెండర్లపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. పూర్తి వివరాలు సేకరించే బాధ్యతను హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి అప్పగింత. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని జెండా చెట్టు బజార్ వద్ద తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి ఫ్లెక్సీలు కట్టే విషయంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలకు వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య జరిగిన దాడికి వైసీపీకి చెందిన పలువురికి రక్తగాయాలయ్యాయి. అనంతరం వారిని చికిత్స నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా బాధితులను వైసీపీ నాయకులు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి పరామర్శించారు. మా ఊళ్ళందరూ ఈ రోజు ఇష్టమా జరుగుతా ఉంటే అక్కడ ఉన్నారు అందరూ. వీళ్ళు అసలు ఎవరు లేరని వీళ్ళ మీద ఇప్పుడు ఆయన వయసు ఎంత, ఆయన వయసు ఎంత, ఆయన వయసు బయటకు వచ్చాడు అంతే. ఆయన వయసుకి ఏంటి అసలు అది? రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ స్థానిక కౌన్సిలర్ షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు గుండ్లపల్లి రామానుజం తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరుతానని కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 500 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కౌన్సిలర్ రామానుజం వెల్లడించారు. గత 15 సంవత్సరాల క్రితము టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాను నేను. ఆడ తెలంగాణ ఉద్యమం కొరకు ఏదో ప్రేమతో పోయినా కానీ అక్కడ అటువంటిది ఏం కనిపించలేదు. 15 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను నరకం అనుభవించినా కానీ సుఖం అనుభవించలేదు. ఆర్థిక పరంగా, మానసికంగా విపరీతమైన ఆరోగ్యపరంగా కుంగిపోవడం జరిగింది. ఎంతో సంతోషంగా బతికినవన్నీ వాళ్ళకి పోయి చెడిపోయినాను. అభివృద్ధి చూద్దా ఏ శూన్యమే, ఏం అభివృద్ధి జరగలేదు. గతంలో చేసిన అభివృద్ధి పనులే, నేను 2 సార్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. గతంలో చేసిన అభివృద్ధి పనులే గవ్వే మిగిలిపోయాయి తప్ప మళ్ళీ కొత్త చేసిన వర్క్ అక్కడ ఏం కనిపించలేదు. ఏం లేవు సుధా, ఏం ఇవ్వలేదు సుధా మాకు. ఇక మొన్న పోయినసారి 55 లక్షలు వచ్చినాయి, వడ్డీ లాప్ చేసుకున్నారు అధ్యక్షుల వారు. మరి అది ఎంత మటుకు కరెక్టో నాకైతే తెలియదు. కానీ ఇక ప్రజలకు రేపు వచ్చే ఎన్నికల్లో బట్టి ఏమని చెప్పుకుంటాం, మేము ఏమని చేసుకుంటాం. అందుకొరకే వార్డు అభివృద్ధి కొరకని నా కన్న తల్లి కాంగ్రెస్ పార్టీ, గతంలోనే పుట్టి పెరిగిన పార్టీ, నా సొంత ఇల్లు, కన్న తల్లి వదిలిపెట్టి వచ్చినందుకు నాకు చాలా బుద్ధి వచ్చింది నాకు. అందుకే మళ్ళా అదే పార్టీకి వెళ్తా ఉన్నాను. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నర్సాపూర్ చౌరస్తాలో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో పెట్రోల్లో నీళ్లు వచ్చాయని వాహనదారులు ఆందోళనకు దిగారు. 300 రూపాయల పెట్రోల్ కొట్టించుకుంటే ఇంటికెళ్లేసరికి బండి ఆగిపోవడంతో మెకానిక్ వద్దకు తీసుకుపోతే ఆయనకు అసలు విషయం తెలిసిందే. జిల్లా కేంద్రంలోని ఈ పెట్రోల్ పంపులో వాటర్ రావడం తరచుగా జరుగుతుందని, ఆ బంకుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు, సివిల్ సప్లై అధికారులు పెట్రోల్ను పరీక్షలకు పంపారు. బండి సర్వీసింగ్ ఇస్తే నాకు పార్టీకి సర్వీసింగ్ చేసి అబ్బాయి నాకు బండి తీసుకొచ్చి ఇచ్చిండు. తీసుకొచ్చి ఇచ్చినాక ఆయనతో నా కాలు స్కిడ్ అడ్డం పడ్డా. ఇంట్లో అడ్డం పడితే బండి తీసుకొని ఆయనకు వచ్చేవరకు నరసాపురం చౌరస్తా వచ్చేవరకు గుడ్గుడు అన్నది. బండిలో పెట్రోల్ మొత్తం డ్రై అయిపోయింది. డ్రై అయిపోయినాక ఇంట్లో ఈ బంకులో ఇండియన్ ఆయిల్ పంపు నరసాపురం చౌరస్తాలో 300 రూపాయల పెట్రోల్ పోయించుకొని మా దోస్తు మైపాడు ఉంటాడు పెట్రోల్ మన ఈ మెడికల్ షాప్ దగ్గర, ఆయన దగ్గర పోయే వరకు కూడా ఇంత డ్యూటీ అంటుంది. సర్వీసింగ్ చేపిస్తే ఏమైనా ట్రబుల్ రావచ్చు అని నేను అనుకున్న వరకల్లా మళ్ళీ యథావిధిగా స్టార్ట్ అయ్యే వరకు మళ్ళీ మా ఇంటి దగ్గర వరకు మళ్ళీ ఆగిపోయింది. మా ఇంట్లో లోపల ఎక్కిద్దాం, నాకు అవస్థ అవుతుంది. ఇంటనే అడ్డం పడ్డా. నేను అడ్డం పడ్డాక అవస్థ అవుతుంది. ఎక్కియ రాకపోతే బల్మీట్కి ఎక్కించిన. ఎక్కియాక మీరు పోయినా అయితే ఇంటనే పెట్టినా. అయితే నిన్న ఆయన మసాజ్, ఆయన ఏమంటారు, మసాజ్ విజయ్ తరపు వచ్చిండు, నాకు చేసిండు.
చేసినాక మళ్ళీ ప్రొద్దున స్టార్ట్ చేద్దామని నేను చూసేవారికల్లా మొత్తం టోటల్ పెట్రోల్ స్టార్ట్ అవుతలేదు, బండి స్టార్ట్ అవుతలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తంగళ్లపల్లి మండలంలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ప్రజాహిత యాత్ర కొనసాగుతున్న సందర్భంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచరులు బండి సంజయ్ కుమార్ పై రాళ్ల దాడి చేశారని అన్నారు. బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసిన వారు వెంటనే క్షమాపణ చెప్పాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బండి సంజయ్ చేపట్టిన రెండో విడత సందర్భంగా కోయడలో మొన్నటి రోజున సంజయ్ అన్న గారు మాట్లాడడం దానిపైన కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అనుచిత వ్యాఖ్యలు, తను మాట్లాడిన దాని మీద ఎలాంటి పొరపాటుగా మాట్లాడలేదని సంజయ్ అన్న గారు మరీ చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకులు కల్పించుకొని సంజయ్ అన్నపై ఏదో పురుషులని రాజకీయం చేయాలని చేయడం బాగా సిగ్గుచేటు. పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్న గారు కాంగ్రెస్ నాయకులకు భయం పట్టుకున్నది. ఈరోజు బండి సంజయ్ అన్న గెలుపు ఖాయమనేది ప్రజాహిత యాత్ర సందర్భంగా ప్రజలు ప్రమరతం పడుతున్నారు సంజయ్ అన్న గారికి. దాన్ని చూసి ఓరవలేకనే కాంగ్రెస్ నాయకులు సంజయ్ అన్నపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అని కాంగ్రెస్ నాయకులకు హెచ్చరించడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇచ్చిన విప్పును కూడా ధిక్కరించి 12 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు అసమ్మతి వర్గానికి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ గా ఆడువాల జ్యోతిని ఎన్నుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు మద్దతుగా 12 బీఆర్ఎస్, 7 కాంగ్రెస్, 2 బీజేపీ, 2 ఇండిపెండెంట్, ఎంఐఎం కౌన్సిలర్లు 24 మంది ఉండగా తన సమీప ప్రత్యర్థి సమిండ్ల వాణిపై 23 మంది మద్దతు నిలుపగా ఒక్క ఓటు ఆధిక్యంతో ఆడువాల జ్యోతి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నుకున్నారు. 2 రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. నా పక్షాన ఉండి నాకు ఓటు వేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి, బీజేపీ వాళ్ళైనా, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇండిపెండెంట్ ఎవరైనా ప్రతి ఒక్కరికి నాకు ఓటేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరితో నేను ఇప్పుడు ఎలా ఉన్నానో ఈ క్షణం ప్రతిరోజు ఈ పదవి అయిపోయేంత వరకు నేను అందరితో కలిసుండి వాళ్ళకు అనుగుణంగా నేను ఉంటానని మీడియా సమక్షంగా తెలియజేస్తున్నాను. అలాగే జీవనన్నకు థ్యాంక్ యూ సో మచ్, అన్నకు ధన్యవాదాలు, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎలాగైతే నన్ను గెలిపించిర్రో అలాగే నేనుండి ఈ ఎంతకాలం నా పదవి ఉన్నా అంతకాలం నేనుండి అందరికీ అనుగుణంగా ఉండి వాళ్ళు ఏం కోరుకుంటే నేను అలా పనిచేస్తానని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఎంతమంది మీకు సపోర్ట్ నాకు 24 ఓట్లు వచ్చినాయి. ఏ పార్టీ నుంచి ఎంతమంది? బీఆర్ఎస్ నుంచి వచ్చినాయి, ఇండిపెండెంట్ నుంచి వచ్చినాయి, బీజేపీ నుంచి వచ్చినాయి, కాంగ్రెస్ నుంచి కూడా వచ్చినాయి. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుపతిలో మార్చి 1వ తేదీన జరగనున్న బహిరంగ సభ ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ఇస్తామని షర్మిల తెలిపారు. అధికార వైకాపా ప్రత్యేక హోదాపై మాటలు మాత్రమే చెప్పిందన్నారు. ఏపీని హార్డ్వేర్ జాబ్గా మారుస్తామని, చమురు రీఫైనరీలు ఇస్తామని మోడీ చెప్పారు. వాటిలో ఒక్క మాట నిలబెట్టుకోలేదు. 10 ఏళ్లుగా ఏపీ ప్రజలను భాజపా మోసం చేసింది. ప్రత్యేక హోదా వచ్చినా రాష్ట్రాలకు పరిశ్రమలు వస్తాయి, తద్వారా ఉద్యోగాలు వస్తాయి. మరి ఏపీకి ఏం వచ్చాయి? కనీసం 10 పరిశ్రమలు కూడా రాలేదు. ఉద్యోగాలు దొరక్క యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు. యువత లేని రాష్ట్రంగా ఏపీ తయారవుతుంది. మెగా డిఎస్సీ అని దగా చేశారు. జాబ్ క్యాలెండర్ అని జగన్ యువతను మోసం చేశారు. ప్రత్యేక హోదా పేరు చెప్పి ఓట్లు దండుకున్నారే తప్ప ఎవరూ పోరాటం చేయలేదు. ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేత లాంటి నిర్ణయాలు అమలు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అంటూ షర్మిల వెల్లడించారు. అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో నిలబడాలి అని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టే రాబోయే 1వ తేదీన తిరుపతిలో ఒక సభ పెట్టి ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఒకటి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయబోతుంది. ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఎందుకు అవసరమో అందరికీ తెలుసు. కానీ అంత ముఖ్యమైన ప్రత్యేక హోదా గురించి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఊసే లేకుండా పోయింది. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రత్యేక హోదా గురించి పదే పదే వాడుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే ఆ రోజు బీజేపీ పార్టీ చెప్పిన మాట లేదు, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని మోడీ గారు అదే పనిగా తిరుపతిలో సభ పెట్టి మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని ఎంతో భక్తి ఉంది నాకు అని చెప్పుకునే మోడీ గారు తిరుపతి పుణ్యక్షేత్రంలో మాటియడం జరిగింది. అదే తిరుపతి వేదికగా మేము కూడా ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఏ మైదానంలో అయితే మోడీ గారు మాటిచ్చారో
అదే వేదికగా అదే మైదానంలో కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ డిక్లరేషన్ 1వ తేదీ సాయంత్రంన అదే వేదికగా ఒక సభ పెట్టబోతున్నాం. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.